సూపర్ స్టార్ కృష్ణ, జయప్రద ఈ ఇద్దరు కాంబినేషన్లో వచ్చినటువంటి అనేక సినిమాల గురించి, వాళ్ళ హిస్టరీ గురించి, అనేక రకాల ఇన్సిడెంట్స్ గురించి చాలా విషయాలు చాలామందికి తెలియని విషయాలే చెప్తున్నానని చెప్పి నేను అనుకుంటున్నాను. చాలామంది అభిమానులు కూడా తెలిసే ఉండొచ్చు. కానీ నా వరకు ఏంటంటే చాలా వరకు గ్యాదర్ చేసిన విషయాలు మీ ముందు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. వీటిని ఆదరిస్తున్న మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకా జయప్రద విషయానికి వచ్చేటప్పటికి కృష్ణ జయప్రద కాంబినేషన్లో వీళ్ళిద్దరూ ఎన్నో సూపర్ డూపర్ హిట్ ఇచ్చినటువంటి విషయం మీకు తెలిసిందే. ముఖ్యంగా జయప్రద మనం గతంలో చెప్పుకున్నాం, కూచిపూడి, భరతనాట్యం ఇవన్నీ కూడా ఆవిడ చాలా బాగా చేస్తారని చెప్పేసి. ఈవెన్ కృష్ణతో నటించినటువంటి సినిమాల్లో 2 హిస్టారికల్ మూవీస్ మనం బాగా గుర్తుపెట్టుకోవాలండి. ఒకటి ఏకలవ్య సినిమా, రెండోది విశ్వనాథ నాయకుడు. విశ్వనాథ నాయకుడు విషయంకి వచ్చేప్పటికి అందులో రాజనర్తకి వేషమే అనుకోండి. అందులో ఆవిడ డ్యాన్స్ ప్రాధాన్యత కలిగినటువంటి విషయం మనకు తెలిసిందే. ఏదైనా కృష్ణతో నటించేటువంటి ప్రతి సినిమాలో కూడా ఆవిడ డ్యాన్స్ భంగిమలు కానీ, ఆవిడ డ్యాన్స్ కంపోజ్ చేసే విధానం కానీ, కృష్ణ నడక, కృష్ణ భంగిమలు, కృష్ణ ఫోజులు వీటన్నిటికీ అనుగుణంగా ఆవిడ తీర్చిదిద్దుకొని ఎక్కడా కూడా డామినేషన్ అనేది చేయకుండా ఆయనకి ఒద్దికగా అనుగుణంగా ఆవిడ స్టెప్పులు వేసుకుంటూ ఒక విధంగా ఇద్దరు ఒకరికొకళ్ళు కలబోసుకొని వేసేటువంటి నృత్యాలు మనకి చాలా అద్భుతంగా ఉంటాయి. అదే కాదండి, ప్రతి సినిమాలో కూడా వాళ్ళిద్దరూ కలిసి చాలా అద్భుతమైనటువంటి ఈ నృత్య భంగిమలు మనకు కనిపిస్తాయి. మరొక విషయం ఏంటంటే, కృష్ణ కూడా జయప్రదకి అనేక రకాలైన పాత్రల విషయంలో సంప్రాధాన్యత ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. మీకు బాగా గుర్తుండే ఉంటుంది, కృష్ణ గారడి అని చెప్పేసి ఒక సినిమా ఉంది. కృష్ణ గారడి సినిమాకి వచ్చేటప్పటికి ఒక నారదుడి గెటప్లో జయప్రద కనిపిస్తారు. అంటే ఒక చోట ఏదైనా విషయం తెలిసిందనుకోండి పల్లెటూరులో, ఆ పల్లెటూరు విషయాలు వెళ్ళి వేరే చోట చెప్పేటువంటి విషయం జనగా నారదునితో మనం పోలుస్తూ ఉంటాం. నారదుడు అనేటప్పటికీ మనకి ఎక్కువ మనం పాత సినిమాల్లో కాంతారావు, శోభన్ బాబు ఇలాంటి వాళ్ళు వేస్తూ ఉంటారు. కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ ఎవరు కూడా నారదుడి గెటప్లో వేయలేదు. ఆ విధంగా జయప్రద నారదుడి గెటప్లో కూడా ఆ సినిమాలో ఒక ప్రత్యేకంగా కనిపించేటువంటి దృశ్యం మనకి కనబడుతుంది. ఒక విధంగా కృష్ణ ఆ పాత్రకి విజయ్ బాపినీడికి రికమెండ్ చేసి ఆ పాత్ర ఇప్పించారు కూడా. చాలా బాగా పండింది కూడా. మీరు చూడండి ఎప్పుడైనా ఆ సినిమా, చాలా బాగుంటుంది. ఇంకా ఆయన తీసినటువంటి సింహాసనం సినిమాలో మీరు బాగా గుర్తుపెట్టుకుంటే, సింహాసనం సినిమా ఒక జానపద సినిమా. కానీ అంతర్లీనంగా కనుక చూసుకుంటే రుద్రమదేవి, గోన గన్నారెడ్డి ఈ పాత్రల ప్రభావం ఆ సినిమా మీద కనబడుతుంది. ఇది ఆ రోజుల్లో చాలామంది చెప్పుకున్నారు కూడా, ఈ పైకి అంతర్లీనంగా ఇది హిస్టారికల్ మూవీ కాకపోతే కొద్దిగా మార్చి తీశారు అని చెప్పేసి. నిజమే, రుద్రమదేవి క్యారెక్టరు ఇందులో అలకనందాదేవి క్యారెక్టర్ రూపంలో జయప్రదకి ఇవ్వడం జరిగింది. విక్రమసింహుడు పాత్ర గోన గన్నారెడ్డి పాత్రని పోలి ఉంటుంది. యాక్చువల్గా ఇందులో మందాకిని క్యారెక్టర్ మీకు ముంబై నుంచి తీసుకొచ్చి వేయించారు. మందాకిని క్యారెక్టర్కి యాక్చువల్గా శ్రీదేవిని అనుకున్నారు. శ్రీదేవిని అప్రోచ్ కూడా అయ్యారు. శ్రీదేవి కథంతా విన్న తర్వాత ఆవిడ పెట్టినటువంటి ప్రపోజల్ ఏంటంటే, ఈ అలకనందాదేవి క్యారెక్టర్ నేను చేస్తాను, ఎందుకంటే ఇది నాకు బాగా నచ్చింది అని చెప్పి ఆవిడ ప్రపోజల్ పెట్టారు. కానీ కృష్ణ ఏం చేశారంటే, జయప్రదకి ఆల్రెడీ ఆఫర్ ఇచ్చారు, జయప్రదకి మాట ఇచ్చారు పద్మాలయ స్టూడియోస్ తరఫున. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదు అన్నటువంటి ఒక మాట మీద ఉంటారు. కాబట్టి ఆయన ఏం చేశారంటే, జయప్రదకి ఆ క్యారెక్టర్ ఇచ్చి శ్రీదేవి బదులు మందాకినికి ఆ క్యారెక్టర్ ఇవ్వటం జరిగింది. ఈ విధంగా చూసుకుంటే జయప్రదకి ఆ సినిమాలో చాలా బాగుంటుంది క్యారెక్టరు. ఒక గంభీరమైనటువంటి క్యారెక్టరు, ఒక మహారాణి క్యారెక్టరు, ఒక రుద్రమదేవి క్యారెక్టరు, పైకి చెప్పకపోయినా కూడా రుద్రమదేవి క్యారెక్టరు పైనుంచి ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా ఆ పాత్రకి ఒక నిండైన స్వభావం ఉంటుంది. ఇదే క్యారెక్టర్ని మీకు సింహాసన్
అని చెప్పేసి హిందీలో కూడా తీయటం జరిగింది. ఇక్కడే కూడా ఒక విషయం ఉందండి. ఈ సినిమాని హిందీలో తీసేటప్పుడు జయప్రద కృష్ణతో చెప్పారు, ఏమంటే మీరు తెలుగులో ఇది వేస్తున్నారు, హిందీలో కూడా మీరే వేస్తే బాగుంటుంది, ఎందుకంటే కలిసి వస్తుంది. యాక్చువల్గా అప్పుడు రీల్ సిస్టమ్, ఇలా డిజిటల్ సిస్టమ్ కాదు కాబట్టి కృష్ణ తెలుగులో చేసింది హిందీలో కూడా డాన్సులు ఒకటి, ఫైట్స్ ఒకటి, మనం తెలుగులో తీసింది హిందీలో కూడా సేమ్ వాడుకోవచ్చు. కాబట్టి మీరు హిందీలో కూడా తీస్తే బాగుంటుంది, మీరు చేస్తే బాగుంటుందని జయప్రద చెప్పడం జరిగింది. కాకపోతే కృష్ణ ఆలోచించింది ఏంటంటే, కృష్ణకి ఆస్థాన విద్వాంసుడు అంటే జితేంద్ర, పద్మాలయ స్టూడియోస్ ఏ సినిమా తీసినా కూడా జితేంద్రని హీరోగా పెట్టి తీస్తూ ఉంటారు. కాబట్టి జితేంద్రని మళ్ళీ తప్పించి తన హీరోగా నటిస్తే బాగుండదు అనే ఒకే ఒక్క కారణం చేత జితేంద్రని హీరోగా పెట్టి ఈ సింహాసన్ అనేటువంటి సినిమాను కూడా తీయటం జరిగింది. సింహాసనం హిందీలో బాగా ఆడింది, అలాగే ఈ సింహాసనం కూడా ఎంత బాగా ఆడిందో మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే. ఈ విధంగా చూసుకుంటే అటు పౌరాణికాలు అంటే ఏకలవ్య కనుక చూసుకుంటే అది పౌరాణికం. ఎప్పుడో మనం అర్జునుడు ఇలాంటి క్యారెక్టర్స్తో ఉన్నటువంటి ఏకలవ్యుడి క్యారెక్టర్ అందులోనూ నటించారు. అలాగే తంజావూరుకి సంబంధించినటువంటి విశ్వనాథ నాయకుడు ఆ సినిమాలో నటించారు. మరో పక్కన కనుక చూసుకుంటే పూర్తిగా మైథలాజికల్గా మూవీ అనుకోవచ్చు, లేకపోతే హిస్టారికల్ మూవీ అనుకోవచ్చు, హిస్టారికల్ మూవీని జానపదంగా తీసినటువంటి మూవీ అనుకోవచ్చు. ఈ సింహాసనం మూవీలో కూడా చేయటం జరిగింది. ఈ విధంగా వాళ్ళిద్దరూ కలిసి అనేక ట్రెండ్ సెట్టింగ్ సినిమాల్లో నటించారు. అంటే పౌరాణికాలతో సహా మొదలు పెట్టుకుంటే, సోషల్ మూవీస్తో మహా మొదలు పెట్టుకుంటే, కలియుగ కర్ణుడు లాంటి సినిమాలు కనుక తీసుకుంటే, అలాగ ప్రతిదీ కూడా వాళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చినటువంటి సినిమాలు ఆ రోజుల్లో ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి. కుటుంబ కథా చిత్రాలు కానీ, అలాగే అల్లరి చిల్లరగా నవ్వుతూ తూళ్ళంతగా నవ్వింతగా ఉండేటువంటి పాత్రల విషయంలో కానీ జయప్రద, కృష్ణ వీళ్ళిద్దరూ కూడా చాలా బాగా నటించారు. ఆ రోజు ప్రేక్షకుల పాలిట కొంగు బంగారం, ప్రేక్షకుల పాలిట ఒక వరం, తెలుగు ప్రేక్షకుల పాలిట ఒక నిండుతనం ఈ ఇద్దరు తీసుకొచ్చారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ జంట మరొకసారి వస్తుందా, మరొకసారి కనపడుతుందా అంటే అది ఎప్పుడో కూడా డౌట్ఫుల్లే. ఇలాంటి జంట ఎక్కడ కూడా రాబోదు. తెలుగు సినిమాల్లోనే ఒకసారి వచ్చింది, ఇది అద్భుతాలు సృష్టించింది. ఈ జంట మనకెప్పుడు మనసులో ఉండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ మిత్రుడు శ్రేయోభిలాషి, అలాగే సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ DVSS కృష్ణప్రసాద్.